హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు ఆలూ కుర్మాని చూపించబోతున్నానండి. ఈ ఆలూ కుర్మా మనకి రైస్, రోటీ ఇంకా వెజ్ పులావ్లో మంచి కాంబినేషన్గా సెట్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1/2 స్పూన్ నువ్వులు, ఒక 5 జీడిపప్పులు, ఇందులోని ఒక 1/2 స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసి, వెజ్ బిర్యానీలోకి అయితే సోంపుని యాడ్ చేసుకోవచ్చండి షాజీరా ప్లేస్లో. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా మెత్తగా కొట్టి ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవ్వడం కోసం ఇలా కొట్టి తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 కిలో వరకు ఆలూని తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేశానండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. మరి ఫైన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అంటే ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బాగా ఎర్రగా పండిన టొమాటోని తీసుకొని ఆ టొమాటోని సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మంటని. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఫ్రెష్గా దంచుకున్నది అయితే బాగుంటుందండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసేయాలండి. ఈ మసాలా పేస్ట్ మనకి మెయిన్ అన్నమాట. ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ తొలుపుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడే మనం ఉప్పు, కారం, పసుపుని యాడ్ చేస్తామండి. ఫైన్గా మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, మన టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోవచ్చండి. నేను 1/2 కిలో కాబట్టి ఒక 2 స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్. మీరు సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సరిపడినంతగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మసాలా పొడులు యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ మసాలా పొడులు అవసరం లేదండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి అయితే సరిపోతుంది. ఇవి 2 యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ ఉన్నాయి కదా, నేను ఇందులో క్యారెట్ని కూడా యాడ్ చేశానండి. మనం కావాలంటే వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో పచ్చి బఠానీని యాడ్ చేయాలి. కుర్మాలో పచ్చి బఠానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి కొంచెం ఆలు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాం. పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. మనకి కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా 1 మీడియం సైజ్ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసామంటే మనకి ఆలు మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఉడకకపోతే మనం తీసుకునే ఆలుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ని యాడ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టచ్చండి. కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత, ఆలూ పీస్ మెత్తబడిన తర్వాత మనం ఇందులో కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీరని కూడా చల్లుకోవాలండి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. మనం ముక్క మెత్తబడిందో లేదో ముందుగా ఇట్లా స్పూన్తో చెక్ చేసుకోవాలి. పూర్తిగా ఉడికిపోయిన తర్వాతనే మనం ఈ కసూరి మేతిని ఇంకా కొత్తిమీరని యాడ్ చేస్తున్నామండి. ఆలూ పీస్ పూర్తిగా ఉడకడానికి 15 నుంచి 20 మినిట్స్ పడుతుందండి. 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ఉడికిన తర్వాతనే ఆలూ పీస్ మెత్తపడుతుంది అనమాట. కంప్లీట్గా ఉడుకుతుంది. మనకైతే ఘుమఘుమలాడే ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఆలూ కుర్మాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.